సో ఈ పరిస్థితి మీద విష్ణు గారు మీ లైన్ కూడా సరైనది కాబట్టి ఇందాకే చంద్రబాబు గారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమైంది జగన్ గారు స్కూళ్ళు ఎట్లా బాగు చేశారనేది అర్థమైంటుంది. అట్లా ఇంగ్లీష్ చదువుకుంటేనే సాఫ్ట్వేర్ అవుతారని ఆయనకే ఒక విద్యార్థి చెప్పిన వైనం కూడా చూసాం. ఇప్పుడు విశాఖలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ టూర్లో ఆ రకంగా పిల్లలు నష్టపోతే ఆ పాపం వాళ్ళది కాదా విష్ణు గారు? సార్ వీళ్ళకి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఎవరికి కూడా బాధ్యత లేదు, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, నా కోసం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పారు. ఇవ్వటమే కాదు, దాని మీద అక్కడక్కడ మందలించినట్టు గత ప్రభుత్వంలో లాగా చేస్తే ఊరుకోమని కాన్వాయ్ దిగిన తర్వాత వాళ్ళ మీద చిందులేయటము ఇలాంటివన్నీ చేశారు. మరి దీనికి ఏ సమాధానం చెప్తారు? నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మూలంగా 30 మంది విద్యార్థులు వారి భవిష్యత్తుని కాలచక్రం అయిపోయింది. వాళ్ళు ఇన్ టైంలో రాయాల్సింది, సరైన సమయంలో ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సింది ఆగిపోయింది. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఇందాక మనం ముప్పాళ్ళు వెళ్ళినప్పుడు చూసాం, మనం ఎంత తీర్చిదిద్దారు విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఫ్యాషన్గా ఎలా పనిచేయాలి, ఎలా స్కూల్ అవసరాలు ఏంటి, విద్యార్థుల అవసరాలు ఏంటి, తల్లిదండ్రుల అవసరాలు ఏంటి, ఈ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పని ప్రతి మీటింగ్లోనూ కూడా ఆయన క్లియర్గా ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అని చెప్పని ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి మున్సిపల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, కార్పొరేషన్ స్కూల్స్లో బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు కల్పించి విద్యా వ్యవస్థని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాల్లో చూసాం మనం. కానీ ఈరోజు ఒక విద్యార్థులని సంబంధించినటువంటి అంశము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని పక్కన పడేశారు. పక్కన పడేయడమే కాకుండా ఈ రకంగా నిన్న విశాఖపట్నంలో జరిగినట్టుగా విద్యార్థులకి చెడు కలిగించే విధంగా కారణం తెలీదా? ఉదయం ఎప్పుడో 8:30కి ఫ్లైట్ అయితే ఉదయం 7:30కి ఆపారంట ట్రాఫిక్ అంతా కూడా. 7:30 దగ్గర నుంచి ఆ టైం అయ్యేంత వరకు కూడా కనీసం ఆ రోడ్లో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ట్రాఫిక్ ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ పైగా పోలీసులు దానికి వివరణ ఇస్తారు, దాని గురించి ఏమి జరగలేదని చెప్పని. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుంది? ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అంటే మామూలుగా అయితే విష్ణు గారు మీకు తెలుసు కదా, మామూలుగా అయితే మంత్రుల కోసం ట్రాఫిక్ ఇట్లా ఆంక్షలు పెట్టడం ఇవేమి జరగవు. కానీ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు గుడ్ లుక్స్లో పెట్టుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నట్లుగా అనిపిస్తుందా? ఆయన ఏదో వచ్చిన జనాన్ని, అభిమానుల్ని ఇట్లా చేతులు ఊపుకుంటూ వెళ్ళటం, ర్యాలీలాగా వెళ్ళటం ఇవన్నీ కూడా మరి ట్రాఫిక్ ఆటంకం కలిగించేవి కాదా? డిప్యూటీ సీఎం గారు అంటే దాని ప్రోటోకాల్లో ఏమి లేదు సార్. అది మంత్రి ఈక్వల్ టు మినిస్టరే. మినిస్టర్కి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపకూడదు, ఎక్కడ కూడా అత్యుత్సాహం ప్రదర్శించకూడదు, ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు అనేది ఒక జనరల్ ప్రోటోకాల్. ఇక అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క అత్యుత్సాహము, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఏదో దీని కింద క్రియేట్ చేయటం బట్టి ఈరోజు 30 మంది విద్యార్థులకి వారి భవిష్యత్తుకి దెబ్బ తగిలింది. ఆ విషయం కూడా తెలియకుండా మళ్ళీ దాన్ని ఖండం చేస్తూ మాకు తెలియదే, దాని మీద విచారణ చేయని అని చెప్పినట్టు ఎక్కడో చూసాం. కాబట్టి ఇదంతా ఏంటంటే వాళ్ళు ముందు చూపుతో కానీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టు కానీ, ఇదే కాదు ఒక నిన్న మధ్య ఎక్కడో మనం కొద్ది రోజుల క్రితం చూసాం అంబులెన్స్లు. వీళ్ళ ర్యాలీ వెళ్తుంటే అంబులెన్స్కి గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా, రాజశేఖర్ గారు వెళ్ళినా, లేకపోతే ఎవరైనా పెద్దలు వెళ్ళినా కూడా ఇమీడియట్ గా పక్కన తీసుకుని అంబులెన్స్ వదిలేసేవాళ్ళు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పేషెంట్ కి ఉన్నటువంటి పరిస్థితిని, అలాంటి అంబులెన్స్లు కూడా దారి ఇవ్వనటువంటి పరిస్థితి మనం ఈ మధ్య కాలంలో చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద 30 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రజలు సరైన విధంగా రియాక్ట్ అవుతారు. తల్లిదండ్రులందరూ కూడా కన్నీళ్ల పర్యంతం అయిపోతే పరీక్షంతా చాలా కాలంగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులే వద్దు ఇలా చేయొద్దు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించాల్సిన అవసరం. రైట్.